మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన నాయకులు శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి రాబడినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీనివాసరావు గారు జరుగుతా ఉన్న ఈ ఆత్మీయ సమావేశం చారిత్రాత్మకమైనది. టికెట్ రాని పక్షంలో వైషమ్యాలు పెంచుకొని, విభేదాలు పెంచుకొని పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు చాలా మంది ఉండే ఈ సమాజంలో ఈ రోజుల్లో ఎంతో విశాల హృదయంలో చదువుకున్న వ్యక్తిగా ఆయన ముందుకు వచ్చి ఈ సమావేశం నిర్వహిస్తున్న తీరును చూసి నేను ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు రాజకీయాల్లోకి రావాలి అని నాయకులు పిలుపునిచ్చారు. అందుకే ఇటువంటి సంస్కారవంతులు చాలా అదురుగా ఉంటారు. ఇక్కడ రాజంపేటలో జనసేన యొక్క ప్రభావం చూసి పవన్ కళ్యాణ్ గారే ఆశ్చర్యపోయినారు. ఒకనొక సందర్భంలో సంవత్సరం కిందట తాడేపల్లిగూడెంలో ఒక బహిరంగ సభ జరిగింది. మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది, నేను చూసినాను, నేను విన్నాను. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, తాడేపల్లిగూడెంలో హాజరైన జన సైనికులను, వీర మహిళలను ఉద్దేశించి గట్టిగా అరవండి, మనం ఇక్కడ అరిస్తే రాజంపేట వరకు వినపడాలి అనే ఆలోచనలో రాజంపేటలో పోటీ చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఉంది. కానీ ఆయన కుదిరించిన ఈ పొత్తు ఎంతో చారిత్రాత్మకమైనది. ఆ పొత్తులో భాగంగా నేను పోటీ చేయవలసి వచ్చిందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మీకు ఒక్కటే నేను భరోసా ఇస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాత్రమే పోటీ చేస్తున్నారని మీరు అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు రాజంపేటలో కూడా పోటీ చేస్తున్నారని మీరు భావించి ఏదైతే ఇన్ని రోజులు మీరు జనసేన పార్టీ కోసం కృషి చేసినారో, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాటుపడినారో, ఆ సిద్ధాంతాలన్నింటినీ నేను అమలు చేసి తీరుతానని, మీ అందరినీ గౌరవిస్తానని, మీరు ఎవరైనా సరే భవిష్యత్తులో నా దగ్గరికి వచ్చి నేను జనసేన తరఫున శ్రీనివాసరాజు గారితో కలిసి తిరిగినాను అని మీరు నాకు చెబితే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవించి మీరు వచ్చిన పనిని నెరవేర్చడానికి నేను కృషి చేస్తానని ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుండి మీరు పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని మేము అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము. జనసేన అంటే ఒక బుల్లెట్. మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, బుల్లెట్ లాగా మా వాళ్ళు పనిచేస్తారు. మాకు డబ్బులు అవసరం లేదన్నా, డబ్బులు అవసరం లేదు, డబ్బులు తీసుకోము, ఎటువంటి ఇబ్బందికైనా సిద్ధంగా ఉంటాం. మా వాళ్ళందరూ కూడా సైనికులన్నా, ఆ సైనికులకి నన్ను చూసుకున్నట్టుగా నేను మిమ్మల్ని చూపెడతానో, మీరు నా సైనికులకి నేను ఎట్లయితే ఉంటానో అలాగే మీరు కూడా నా సైనికులకి భరోసా పోతున్నాను. అందుకే ఇక్కడికి పిలవడం జరిగింది. నా సైనికులందరూ కూడా హార్ట్ఫుల్గా పనిచేస్తారన్నా, మిగిలిన వాళ్ళన్నా ఉండదు. ఇక్కడ ఎక్కడైనా వస్తారు, ఎక్కడైనా కూర్చుంటారు, ఒక చిన్న గొప్ప కూడా ఎదుర్కొంటారు, ఎటువంటి కష్టాలైనా ఫేస్ చేస్తారు. వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆ మనోధైర్యం నా ద్వారా ఇప్పుడు మీ ద్వారా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఎటువంటి సహకారం సపోర్టు చేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఉనికి కూర్చుకున్నాను. నేను తక్కువ టైంలోనే జనసేన పార్టీలో ఉంది. ఆయన సిద్ధాంతాలు, ఆయన రాష్ట్రం కోసం పడుతున్న తపన, ఈ రాక్షసుని, ఈ నరకాసురుని వధించాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కలిపి ఒక వేదికకి తీసుకురావడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తి నాకు ఒక అధ్యక్షుడిగా ఉన్నందుకు సంతోషపడుతున్నాను. ఆ వ్యక్తి అడుగుజాడల్లో నడుస్తున్నాను, నడవాలని, నడుస్తానని
చెప్తున్నాను. కాబట్టి మీరన్నా నేను ఉన్నట్టుగానే మీరు కూడా నా మనకి భరోసా ఒకటే నేను అడుగుతున్నాను. ఆ భరోసా ఇస్తే నేను హ్యాపీ అవుతాను, మా సైనికులు హ్యాపీ అవుతారన్నా. థ్యాంక్ యూ సో మచ్.